ఈరోజు బ్రహ్మాండంగా కూడా 300 నుంచి 400 మంది మా వెనకాల రావడం జరిగింది. నిన్న కూడా ఈరోజు కూడా బ్రహ్మరథం పట్టినారు ప్రజలైతేనేమి అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు ప్రచారానికి కూడా వచ్చి జనాలు లేక వెనుదిరిగిపోయినారని చెప్పేసి మాకు ఇప్పుడు సమాచారం అందించినారు. మళ్ళీ దీన్ని బట్టి అర్థమవుతాం జనాలు అభివృద్ధి వైపు ఉన్నారు అని చెప్పేసి. ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలా మనకు? ఈరోజు నిన్ననే మనం చూసినాం అల్లజడులు సృష్టిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. భీమవరం నుంచి ఎందుకయ్యా మన స్థానికుల మీద నమ్మకం లేదా మీకు? స్థానికుల్లో మీకు నాయకులు లేరా? స్థానికుల్లో ఎవరు మీకు ఇది హెల్ప్ చేసేవాళ్ళు లేరా? అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏం అల్లజడులు చేయాలని చెప్పేసి శాంతి భద్రతల సమస్య కలిగించాలన్నా రాయదుర్గంలో దింపేసి ఏదో ప్రశాంతంగా ఉండే రాయదుర్గంలో ఎప్పుడు లేని విధంగా 200 మందిని స్టేషన్లో అరెస్ట్ చేసి ఉండేది. ఇది నేను చెప్పడం కాదు, పేపర్లోకి వచ్చింది. స్టేషన్లో మీరు పోతే ఎవరైనా 200 మంది అరెస్ట్ అయినారా లేదా? వాళ్ళు దాదాపు 150 మంది 200 మందిని అరెస్ట్ చేసినారంటే ఇంకా తిరుగుతున్నారంట వాళ్ళు. ఇదంతా ఎందుకు? మనం ఈ టౌన్ ప్రశాంతంగా ఉండాలంటే సౌమ్యుడైన ప్రశాంతంగా మనసు ఉన్న కాలు శ్రీనివాసుని మనము గెలిపిస్తే ఆయన ఏదైనా అభివృద్ధి చేయగలడు. కానీ ఇలా అలజడులు సృష్టిస్తూ రోజు భయోత్పాతం కలిగిస్తూ ప్రజల్లో ఇలాంటి వ్యక్తులు మనకు అవసరమని చెప్పి రాయదుర్గం ప్రజల్ని దయచేసి నేను కోరుతున్నాను. అందరూ కూడా అభివృద్ధికి ఓటేసి, ఎందుకంటే నికర జలాలను బీటీపీ డ్యామ్కి తీసుకొని వస్తున్నాడు. 968 కోట్లతో నికర జలాల్ని బీటీపీ డ్యామ్కి తీసుకొని వచ్చి తద్వారా చెరువులు నింపి, ఆ చెరువులు నింపితే మన పొలాలన్నింటిలో కూడా రైతులు సాగు చేసుకుని వలసలు పోకుండా ఉంటారని చెప్పేసి ఏదైతే మంత్రివర్యులు చేపట్టినది ఒక మహాయజ్ఞం. ఆయన ఒక అపర భగీరథుడు అని చెప్పుకోవచ్చు మనము. రైతులకు అందించే బ్రహ్మాండమైన కార్యక్రమం. ఇలాంటి అభివృద్ధి చేసే ఆలోచన ఆయనకుంది తప్పితే అలజడులు సృష్టించే ఈయన కాదు. బీసీ నేత కాబట్టి ఆయన ఈరోజు ఎక్కడ చూసినా ఇది బీసీ కాన్స్టిట్యున్సీ, బీసీలో ఎక్కువ ఉంటారు. మన రాయదుర్గం తాలూకాలో బీసీలో ఎక్కువ ఉన్నారు. సో అలాంటి బీసీ నాయకుడిని ఇది అభివృద్ధి మనం గెలిపించుకుంటే ఆయన బీసీలను అభివృద్ధి చేస్తాడు. లేదా ఉన్నత వర్గాలను చేసుకుంటే వాళ్ళ ఉన్నత వర్గాలను వాళ్ళు చేసుకుంటారు. దయచేసి అందుకే బీసీలందరూ కూడా దీన్ని గమనించాలి. మన 7 సెగ్మెంట్లు ఉన్నాయి. అనంతపురం పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో ఒక్క వ్యక్తికైనా వాల్మీకికి ఇచ్చారా వాళ్ళు సీటు? నేను అడుగుతున్నా ఈరోజు సూటిగా. లేదు. ఎందుక ఒకే ఒక నామమాత్రంగా ఒక ఎంపీ సీట్ ఇచ్చినారు. ఏమి అది కూడా ఓడిపోయే సీట్ అని అందరూ చెప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ఉండే బీసీ నాయకులు ఎవరు లేరు కాబట్టి పక్క జిల్లా నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుని రేణుగుంట గారితో ప్రచారం చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా రాజకీయ వ్యాపారస్తులు వేరే, రాజకీయ నాయకులు వేరే. రాజకీయ వ్యాపారస్తులు వాళ్ళు వ్యాపారాల్లో దిట్ట కానీ వాళ్ళకి వ్యాపారంలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ ప్రజల కష్ట సుఖాలు వాళ్ళు తెలియవు. ప్రజల మనసు, ప్రజల ఒక కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కింద స్థాయి నుంచి ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన కాలు శ్రీనివాస్ అన్నకైతే వీళ్ళ కష్టాలు తెలుస్తాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టాలు తీర్చేకి ముందుంటాడని చెప్పేసి సందర్భం కోరుతూ అందరూ కూడా నాయకులు మనసారా దీవించి, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, అందరూ కూడా మనసారా దీవించి ఆయన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపేయాలని ఈ సందర్భంగా కోరుతారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకి మద్దతుగా వేల మంది వచ్చి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ప్రజలకే మేము తెలుగుదేశం ఓటేస్తాం, ఎప్పుడు ఎలక్షన్ జరుగుతాయని ఆతృతగా ఎదురుచూస్తున్న పరిస్థితి ఏర్పడిందంటే చంద్రబాబు నాయుడు పట్ల, ఈ రాష్ట్రం అభివృద్ధి పట్ల ఈ ప్రజలు ఎంతగా అర్థం చేస్తున్నారో తెలియజేస్తున్నాము. మేము దొడ్డెళ్ళు అమ్ముకోలే, వాళ్ళకి అట్లా కమిషన్ వ్యాపారాలు చేయలే. మేము పేదల పక్షపాతి, మా పార్టీ పేదల పక్షపాతి. ఈరోజు ఈ గ్రామంలో అభివృద్ధి మీద ఎక్కడ డిబేట్ పెట్టినా కూడా మేము బయటకు వచ్చి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నామని చెప్తున్నాం. నీ కాపురాంచంద్ర కూడా ఇదే ఈ గ్రామం నుంచి ఒకటే చెప్తున్నాం. నువ్వేమైనా ఉంటే, నీ దొంగట్లుంటే, నీ డబ్బు ఉంటే నువ్వు ఎవరైనా ఖర్చు పెట్టుకో, లేదంటే నీకు ఎవరు నీ అనుచరులకు ఖర్చు పెట్టు, కానీ పేద ప్రజలకు నీ డబ్బు ఇచ్చి ఏదో మాయ మాటలు చెప్తే నమ్ముతారు అనుకోవడం నీ భ్రమ అని చెప్పేసి కూడా ఈ సభకు నేను తెలియజేసుకుంటాను. గత 10 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకొని ఈ గ్రామం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాళ శ్రీనివాసులు గారు మంత్రి అయిన తర్వాత ఈ గ్రామం పట్ల, ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల ఉన్న అత్యంత ప్రేమ మీద ఈరోజు అనేకమైన నిధులు ఇచ్చారు. నీటి సమస్య తీర్చాం, ఈరోజు ఎల్ఈడి లైట్స్ ఇచ్చింది, రుణమాఫీ చేశారు, పసుపు కుంకుమ కింద ఇచ్చాం. ఈరోజు ఎస్సీలకు 1,65,00,000 రూపాయలు ప్రభుత్వం డబ్బు పెట్టుకొని ఈరోజు భూమి పంపిణీ జరిగింది. ఇంతకంటే ఏం చేయాలా? భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ జరిగింది. 2 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. అట్లాగే 400 చిల్లర పైచిలకు టాయిలెట్లు కట్టించాం. మీ గ్రామంలో వీధి లైట్లు వేసాం. పెన్షన్లు అర్హులందరికీ కూడా
పార్టీలకు అతీతంగా ఈరోజు పెన్షన్ల కార్యక్రమం ఇచ్చాం. పసుపు కుంకుమ మీద 868 మహిళలు ఈ గ్రామంలో పసుపు కుంకుమ కింద లబ్ధిదారులు అయ్యారు. ఈరోజు చెప్పుకుంటా పోతే ఈరోజు ఇంకా నీటి సమస్య వస్తుందేమని ముందు జాగ్రత్తగా మంత్రి గారు నడితే 20 రోజుల క్రితమే దాదాపు ఈ గ్రామానికి 23 లక్షలు తాగునీటి కోసం 23 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు హెచ్ఎల్సి కెనాల్ దగ్గర బోర్లు వేసాము. 2 బోర్లు 3 ఇంచులు నీళ్లు పడ్డాయి. అవి కూడా ఎలక్షన్ అయిపోతేనే మేము ఖచ్చితంగా రిజల్ట్ వచ్చే లోపల ఈ గ్రామంకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటాను. రైతులు ఉన్నారు ఈ గ్రామంలో. దాదాపు 9 ట్రాక్టర్లు ఇచ్చాం రైతు రథం కింద. ఏది అడిగితే అసలు ఇంత పెద్ద గ్రామం, ఇంత పెద్ద ఈ గ్రామంలో గొడసలపల్లి అంటే తెలియదు. కూడూరు గ్రామ పంచాయతీ కింద ఉన్న ఈ గ్రామాన్ని మేము మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త కూడా పట్టుదలతో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేమందరూ కూడా అన్న ఈ గ్రామం పెద్ద గ్రామము, మండలంలోనే అతి పెద్ద గ్రామము, 2వ పెద్ద గ్రామము కాబట్టి ఈ గ్రామానికి పంచాయతీ కావాలని చెప్పి అడిగితే అన్న విజయవాడకు 20 సార్లు తిరిగి ఈ గ్రామాన్ని పంచాయతీగా ఏర్పాటు చేశాం. ఈరోజు ఈ గ్రామానికి పంచాయతీ కోసం 17 లక్షల రూపాయలు ధనం కూడా శాంక్షన్ అయింది. అది కూడా మేము కడతామని చెప్పేసి చెప్తాం. ఒక నిబద్ధత ఉంది మాకు, తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధత ఉంది. ప్రతి ఒక్క కార్యకర్తని కాపాడుకునే బాధ్యత మాది. మీరు ఏదో చిల్లర డబ్బులకు తీసుకొని సంచల డబ్బులకేసి ఉగ్గి ఈ ఊర్లో ఓట్లు అడగాలనుకుంటే మీ భ్రమ కానీ వేరే ఏది కాదని చెప్పేసి కూడా నేను సభ దాదాపుగా 400 నుంచి 500 మంది కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ప్రత్యక్షంగా మీరే చూశారు. ప్రతి ఒక్క ఇంటికి పోయిన తర్వాత ఆ ఇంట్లో ఉండే రెస్పాన్స్ ఎట్లా వస్తుంది. చాలామంది మొక్కితే వాళ్ళే మమ్మల్ని తెలుతున్నారు, దయచేసి మీరు మొక్కదండి, మీరు మాకు సహాయం చేస్తారు, మేము ఖచ్చితంగా ఓటేస్తాం, దయచేసి మీరు మా దగ్గర వచ్చి మొక్కదని చెప్పేసి వాళ్ళు పబ్లిక్గా చెప్తున్నారు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది మన గ్రామంలో ఎంత అభివృద్ధి చెందింది. సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి కానీ చంద్రన్న బీమా కావచ్చు, ఒక రుణమాఫీ డబ్బులు కావచ్చు, లేదా పింఛన్ కావచ్చు. పింఛన్ అయితే చెప్తున్నాము 2000 నుంచి 3000 చేశారంటే ఎంత సంతోషపడుతున్నారంటే చాలా సంతోషపడుతున్నారు. దీనివల్ల మన గుడిసెపల్లి గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీ తెప్పించి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. కాలు శ్రీనివాసన్ ఉండేదానికి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో అన్ని జరిగినాయి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుగా